సో ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖ, సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఎన్విరాన్మెంటల్, పర్యావరణ పరిరక్షణ, సో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో భాగంగా ఇప్పుడు రాబోయే మన వినాయక చవితికి పర్యావరణ గణపతిని పూజించండి అండ్ మనకి ఏదైతే బయోడిగ్రేడబుల్ కవర్స్ ఉన్నాయో వాటిని కూడా బ్యాన్ చేస్తూ ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అది ఎంత మేరకు కరెక్ట్ అంటారు? అండ్ ఒకవేళ పర్యావరణ గణపతితో మనం ముందుకెళ్తే పర్యావరణ పరిరక్షణకి అది దోహదపడుతుందా? అంటే ఇవన్నీ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్, అందరూ ట్రై చేస్తారు చేయడానికి, ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతారు. లాస్ట్ మినిట్లో ఏమైపోతుంది అంటే ఎక్కడో ఒక సెగ్మెంట్ ఆఫ్ పబ్లికే రివోల్ట్ చేయడము, ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు రివోల్ట్ చేయడము, ఎక్కడో చిన్న పబ్లిక్ బెనిఫిట్ కోసం వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడము మనం చాలా చూస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్లో కూడా వీ హ్యావ్ బీన్ సీయింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ టఫ్ స్టెప్స్ అగైన్స్ట్ యూసేజ్ ఆఫ్ హ్యూజ్ ఐడల్స్ విత్ కలర్స్ పిఓపి, అవునా కదా? కానీ ఏం చేయగలుగుతున్నారు? అంటిల్ అండ్ అన్లెస్ పబ్లిక్ అండర్స్టాండ్ దట్ ఇనిషియేటివ్ అండ్ టేక్ దట్ సీరియస్లీ. ఏ లీడర్ ఏం చెప్పినా అది ఇనిషియేటివ్ వరకే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్లోకి రాదు. కానీ ఇక్కడైనా కూడా అట్లీస్ట్ అంటే వీళ్ళందరూ ఒక నోబుల్గా తీసుకొని దాన్ని ఒక నోబుల్ కాజ్గా అర్థం చేసుకొని రియల్ రిక్వైర్మెంట్ ఇప్పుడు, ఎందుకంటే అక్కడ పాడే వాటర్ ఎవరు వాటర్ వాళ్ళ న్యాచురల్ రిసోర్స్ వాళ్ళే పాడేసుకున్నట్టు అవుతుంది కదా. ఇది కనుక అర్థం చేసుకొని మారగలిగితే ప్రజల్లో ఈ రకమైన మార్పు వస్తే ఇంకా తిరుగులేదు, వస్తే బాగుంటుంది. గో పరిరక్షణకి భాగంగా అంటే ఈ గోవులు కూడా కవర్లో ఏదైనా ఫుడ్ ఉంది అని చెప్పేసి కవర్లతో పాటు తినేయటము, వాటిల్లో చూస్తే స్టమక్లన్నింటిలో కూడా ఇవన్నీ తీసుకొని కొన్ని ఇవన్నీ వీటన్నింటి కారణంగా కూడా బయోడిగ్రేడబుల్ కవర్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఒక సినిమా రజనీకాంత్ గారు నడుస్తుంటే వెనకాల ఎలాగైతే ఆ బీడు భూములు కూడా అన్నీ కూడా పచ్చగా మారిపోతుంది అలాగా. సో ఇవన్నీ కూడా ఇప్పుడంటే ఒక 1 monthలో ఇంత డెవలప్మెంట్ జరిగింది. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇలాంటి 1 month ఎన్నో, ఇప్పుడు ఇన్ ఎన్ ఇయర్ వి సీ 12 months అండ్ హీ హ్యాస్ 60 months ఇన్ హ్యాండ్ టు షో వాట్ హీ క్యాన్ డూ, రైట్? అవును కదా. సో ఆబ్వియస్లీ ఇలాంటి మంచి స్టెప్స్తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒకటేంటంటే మెనీ ఇండస్ట్రీస్ ఆర్ సపోజ్ టు కమ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండిపోకుండా కొంచెం ఎన్ఆర్ఐస్ని కొంచెం మోటివేట్ చేసి, ఎన్ఆర్ఐస్లో చాలా మంది దే ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి చిన్న ఏంటంటే ఒక చిన్న మోటివేషన్ అండ్ చిన్న పుష్ కావాలి. అవును, అది ఇక్కడి నుంచి ఉంటే జరగదు. ఒక్కసారి వీళ్ళు విజిట్ చేయాలి ఫారిన్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళని వెల్కమ్ చేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని భాగస్వామ్యంతో చేస్తే కొంచెం ర్యాపిడ్గా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడే ఉండి అన్ని జరగాలంటే మాత్రం కొంచెం కష్టం. సో హీ హ్యాస్ టు ప్లాన్ ఫ్యూ ఫారెన్ ట్రిప్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసేది అదే, హీస్ ట్రైంగ్ టు మీట్ యాజ్ మచ్ అదర్ కంట్రీ పీపుల్ యాజ్ పాసిబుల్ సో దట్ దెర్ క్యాన్ బి సమ్ సార్ట్ ఆఫ్ మ్యూచువల్ కొలాబరేషన్స్ బిట్వీన్ కంట్రీస్. ఎగ్జాక్ట్లీ. సో అది అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని ఇండియా లెవెల్లో వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అందుకని ఇలాంటి స్టెప్స్ చాలా అవసరం. రైట్, ట్రూ, వెల్ సెడ్ సార్. సో యాక్చువల్గా మీరు ఎన్నో మూవీస్తో వర్క్ చేశారు అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారితో కూడా అసోసియేట్ అయినారు డిఫరెంట్ వర్క్స్ పరంగా అండ్ ఎన్నో సినిమాలకి ఒక సినీ విశ్లేషకులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా కోతలకు గురైంది. సినిమా రేట్లు తగ్గించడంలో కానీ, పెద్ద సినిమాలకి సైతం తక్కువ రేట్లు ఇవ్వటం కానీ, 80 రూపాయలు 90 రూపాయలు ఇవ్వటం కానీ, అవన్నీ బాధలు పడ్డారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక, డిప్యూటీ సీఎం అయ్యాక సినీ రంగంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఎంత మేరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు? టికెట్స్ పరంగా పబ్లిక్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎప్పుడు కూడా పబ్లిక్ ఎక్స్పెక్ట్ సినిమా టికెట్ తక్కువ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా చాలా తక్కువ ఇచ్చారు రేట్లు కూడా, 10 రూపాయలు 20 రూపాయలు కూడా వచ్చినాయి. అంటే దానివల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిన తప్ప తగ్గలే, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఇచ్చింది. పాత గవర్నమెంట్ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు తగ్గించేస్తే ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది, అక్కడ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్, బెనిఫిట్ అవుతుంది పబ్లిక్ లో. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకా బాగా వెళ్ళిపోతుంది. అంటే చిన్న లాజిక్ మిస్ అయ్యారు అక్కడ. ఏమైపోయింది, కలెక్టర్స్ అందరిని నిల్చోబెట్టి థియేటర్స్ దగ్గర ఎక్కువ కమ్మకుండా కొన్ని చాలా ఇల్లాజికల్ థింగ్స్, ఇర్రిలెవెంట్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ జరిగాయి. అవును, దానివల్ల ఆ ఏరియా కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా లాస్ అయ్యారు. అంటే ఐ మీన్ టు సే ఆ లాస్ని ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఒక విధంగా రికవర్ చేసి ఉంటారు. కానీ అల్టిమేట్లీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు చేయాలనుకుంది ఒకటి, జరిగింది ఒకటి, రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం. రైట్. అండ్ అదే అంటున్నా, ఇప్పుడు పబ్లిక్ ఎప్పుడు కూడా పబ్లిక్ లో రకరకాలు ఉంటారండి. రిచ్ పీపుల్ ఉంటారు, హూ కెన్ ఎఫర్డ్ ఎంత రేట్ ఉన్నా టికెట్ సినిమాకి వెళ్ళిపోతారు.
మిడిల్ క్లాస్ ఉంటారు, కొంచెం బాగుంది అంటే వెళ్తారు. ఇంకో సెగ్మెంట్ ఉంటారు కదా, లో సెగ్మెంట్, డే అంతా కష్టపడతారు వాళ్ళు, డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది సినిమాలు చూడాలని. కానీ ఎక్కడో రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకైతే సినిమా దూరం అవుతుంది. రైట్. సో అట్లీస్ట్ అంటే మల్టీప్లెక్స్ వదిలేయండి, సింగిల్ స్క్రీన్స్ని నార్మల్ రేట్స్తో ఉంచితే ఇట్స్ గుడ్ నన్ను అడిగితే. మల్టీప్లెక్స్ మీరు ఎంతైనా పెట్టండి రేట్. సింగిల్ స్క్రీన్స్ షుడ్ బి ఫర్ ద పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ మల్టీప్లెక్సెస్ విత్ లెస్ కాస్ట్. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చాక మన అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరూ కూడా వెళ్ళి అల్లు అరవింద్ గారు వెళ్ళి మీట్ అవ్వటము. సో వీటికి సినిమా పరిశ్రమకి రావాల్సిన రాయితీల గురించి కావచ్చు, అక్కడ వీటన్నిటి గురించి డిస్కస్ చేశారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఏం రావచ్చు కంటే కూడా సినిమా ఇండస్ట్రీనే ఆంధ్రప్రదేశ్కి చాలా చేయాలి యాక్చువల్లీ. ఒకప్పుడు మన తెలుగు స్టేట్స్లో అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ షూట్స్ చేసుకోవాలన్నా స్టూడియోస్ లేవు కదా. ఒకప్పుడు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో స్టూడియోస్ ఎక్కడున్నాయి? ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు పద్మాలయ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి చేశారు. ఇప్పుడు ఎట్లాగైతే ఇండస్ట్రీస్ని వెల్కమ్ చేస్తున్నారో, వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో, పెద్ద పెద్ద కంపెనీస్కి ఎలా అయితే వెల్కమ్ చెప్తున్నారో, అలానే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ గుడ్ స్టెప్స్ సో దట్ వైజాగ్లో కావచ్చు, ఎక్కడైతే రిక్వైర్డ్ ప్లేస్ ఉంటుందో అక్కడ కొన్ని స్టూడియోస్ అంటూ ఏర్పడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉంది లార్జ్ స్కేల్లో, అలా కనుక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే అక్కడ ఉన్న పబ్లిక్ నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ తయారవుతారు. అక్కడ మళ్ళీ మ్యాన్ పవర్ తయారవుతుంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ తయారవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు, అక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. దానివల్ల వర్క్ అవుట్పుట్, వర్క్ ఫ్లో పెరుగుతుంది. అవునా కదా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతారు, ఫిల్మ్ ఎంప్లాయీస్ పెరుగుతారు, అక్కడ ఒక యూనియన్ ఫార్మ్ అవుతుంది. సో అది ఆ విజన్ కోసం వీళ్ళందరూ కలిశారు. అంటే లార్జర్ గోల్ ఎప్పుడూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, హీ స్పీక్స్ అబౌట్ ఇనీషియల్ బెనిఫిట్స్ కాదు, లార్జర్ గోల్. అంటే ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఇవి చేస్తే ఇప్పుడు మనం ఒక మొక్క పెట్టగానే మనకు వచ్చేది కదా ఫ్రూట్. ఇట్ టేక్స్ కన్సిడరబుల్ టైమ్, బట్ వెన్ ఇట్ గివ్స్ దట్ షాడో, వెన్ ఇట్ గివ్స్ దట్ ఫ్రూట్స్, అప్పుడు ఆ బెనిఫిట్ ఎంత. అప్పుడు ఆ మొక్క నాటిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఆ ఫ్రూట్ తినేప్పుడు, ఆ వెజిటబుల్ తినేప్పుడు వి ఫీల్. కానీ అట్లాంటి ఫలాలు తిన్న అల్లు అర్జున్ గారు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, తన శత్రువులకు సపోర్ట్ చేశారు, రాజకీయ అంటే ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేశారు. అందువల్లనే పుష్ప సినిమా ఆ వ్యతిరేకతకి బలవుతుందనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేశారు అని అనిపిస్తుంది. అది ఎంత మేరకు కరెక్ట్? అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? అల్లు అర్జున్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ఎ ట్వీట్ దట్ మై సపోర్ట్ ఈస్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ విక్టరీ ఇన్ ఎ ట్వీట్. ట్వీట్లో చేయడం వేరు, వెళ్ళి కలిసారు కదా నంద్యాల పోయి వెళ్ళి ప్రచారం చేస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారికి కనీసం పిఠాపురం వచ్చి ఎంతో మంది సినీ ప్రముఖులు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, ఎంతో మంది హైపరాది కావచ్చు వచ్చి చేశారు. అలా పిఠాపురంకి వచ్చి చేయటం కానీ అలా చేయలేదు. కానీ ప్రత్యర్థులు నంద్యాలకు పోయిన ఏదైతే ఉన్నారో నంద్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేయటం అనేది, ఆ రీజన్ వల్లే పుష్పకి ఇప్పుడు గండం పడింది అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే నేను అంటున్నా, అల్లు అర్జున్ ఈజ్ అన్ ఇండివిజువల్. Of course, he might have been. It's a part of the family. Individual అయినా కానీ. Correct. మీరు చిరంజీవి గారి ఇంటర్వ్యూ విని ఉంటే ఆఫ్టర్ రీసెంట్ సక్సెస్ మూవీ, రైట్, వాట్ హీ సెడ్ ఇస్, మేము లాంచ్ చేస్తున్నాం కానీ సక్సెస్ వాళ్ళు ఇండివిజువల్గా క్రియేట్ చేసుకుంటున్నారు. వన్స్ దే ఆర్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఇండివిజువల్, we don't want our family to be a burden for them. Okay. So they are individual heroes. ఇనిషియల్గా ఒక సపోర్టివ్ లాంచ్ మేము చేస్తున్నాం కానీ కొన్ని అడుగుల తర్వాత నుంచి దే ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో ఆ ఆస్పెక్ట్లో అల్లు అర్జున్ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్ టు చూస్ టు గో టు హిస్ ఫ్రెండ్ టు సపోర్ట్. అఫ్ కోర్స్ అంటే ఎథికల్ గా చూస్తే కొమ్మని నరకూడదు. అంటే ఇప్పుడు ఇంత సపోర్ట్ ఇచ్చారు కదా, సో ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ప్రత్యర్థులకు సపోర్ట్ చేశారు అన్నది ఆగ్రహ ఆవేశాలు అయితే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నాయి అంటారు. అంటే ఇప్పుడు ఇలా చేసినందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం జరిగింది? నష్టం జరగలేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ద్వేషము? అవునా కదా. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి నష్టం జరుగుతుంది కదా, అల్లు అర్జున్ గారి సినిమా పోస్ట్పోన్ అవుతుంది. అలా చూడొద్దు అంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ అ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్, హైలీ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్. అదే మెచ్యూరిటీ ఫ్యాన్స్ లో కూడా ఉంటే బాగుంటది. ఎప్పుడు కూడా ఒక అంటే ఇప్పుడు పుష్ప 2 పోస్ట్పోన్ అవడానికి కారణం ఏంటంటారు? షూటింగ్ అవ్వలేదు. కానీ వాళ్ళు ఆగస్ట్ 15 డేట్ ఇచ్చి వెళ్ళారు కదా. చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతాయి కదా, కల్కి కూడా పోస్ట్పోన్ అయింది, సూపర్ హిట్ అయింది కదా. ఓకే, అందరు చెప్పే టెక్నికల్ రీజన్ అదే అంటారు. అంతేగాని వీళ్ళంతా మెచ్యూర్డ్ పీపుల్ అండి, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఒకవేళ పుష్ప 2 అనుకున్న డేట్ ఏదైతే ఉందో ఆగస్ట్ 15 ఏదైతే ఉందో వస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉండబోతుంది సార్? పుష్ప అనే సినిమా మీరు గుర్తుంటే తెలుగు కంటే హిందీలో హిట్ అయి తెలుగులో
క్యారీ అయింది. సినిమా అయ్యాక కూడా మనం మాట్లాడుకున్నాం, మన ఇద్దరమే సపోర్ట్ ఫస్ట్ హిట్ అయింది హిందీలో, అవును యాక్చువల్ సక్సెస్ టాక్ వచ్చింది హిందీ నుంచి, కరెక్ట్ ఆ సక్సెస్ టాక్ క్యారీ అయింది తెలుగులో. రైట్ అవును అంటే ఇండియా వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఆ సినిమాకి. రైట్ సో అల్లు అర్జున్ ఎక్కడో నేషనల్ యాక్టర్ అయిపోయాడు ఇప్పుడు. అవును సో తెలుగు డిస్టర్బెన్సెస్ విల్ డూ డ్యామేజ్ ఓన్లీ టు తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఆర్ తెలుగు ప్రొడ్యూస్, తెలుగు లోకల్. కానీ ఇండియా వైడ్ అది ఎంతవరకు అలా అలా కరెక్ట్ కాదు. ఎదిగే స్టార్ని ఎదగనివ్వాలి. ఈ చిన్న చిన్న వాటికి మెచ్యూరిటీతో అర్థం చేసుకోవాలి, అంతే సింపుల్. అంటే ఇప్పుడు మనం ఒక పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్గా చూస్తున్నప్పుడు ఆ ఐకానిక్ బిహేవియర్, ఐకానిక్ మెంటాలిటీ, ఐకానిక్ మెచ్యూరిటీ మనం కూడా క్యారీ చేసి అనలైజ్ చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ఏం కోపం తెచ్చుకోవద్దు. ఓకే, సో అది పెద్ద ఇంపాక్ట్ చూపించబోదు అంటారా పవన్ కళ్యాణ్ యొక్క? చూపించలేదు కదా, చూపించి ఉంటే ఒక్క సీట్ అన్న ఫరక్ పడాలి కదా. అది కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫరక్ పడలేదు ఖచ్చితంగా, కానీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవటం వల్ల అల్లు అర్జున్ గారి మీద ఫరక్ పడింది. ఎలా? పుష్ప 2 పోస్ట్ పోన్ అవడానికి అదే కారణం అని చెప్పేసి చాలా మంది కూడా అదొక స్పెక్యులేషన్ వచ్చింది, కానీ అది రియాలిటీ అనుకోవడం తప్పు. అంతే అంటారు, అదొక స్పెక్యులేషన్ అంతే కదా. ఓకే, సో